తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోరు రసవంతరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా తిరుమలైపాలెం మండలం పాథర్లపాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం. బీజేపీ జిల్లా కార్యదర్శి స్థానిక సర్పంచ్ అభ్యర్థి రజనీరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ చెందిన పలువురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన ఆమెను నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. దీనిపై ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని ఆమె వాపోయారు. తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక ఎస్పీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. నేను కూడా లెంకపడకంటా కదంటే నువ్వు అంటావని చెప్పు తీసుకుని నన్ను కొట్టాడు. వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి ఈరోజు నన్ను కుట్రబన్ని తన్నడానికే ప్లాన్ వేసి నన్ను పిలిచారు అనుకుంటున్నాను. నేను అప్పటికీ కూడా విత్డ్రా చేసుకోను, నేను ఉంటాను, బరిలోనే ఉంటానన్నాను. లేదని వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే నన్ను బతిలాడి తీసుకెళ్ళి ఇలా కొట్టించారు నన్ను. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఒక ఆడపిల్ల మీద ఇంత దౌర్జన్యం చేస్తారా? ఆడపిల్ల అంటే రాజకీయంలో ఎరగొద్దా, రాజకీయంలో నిలబడొద్దా? ఆడపిల్ల అంటే వాళ్ళకి ఆడపిల్ల అంటే అంత చులకనా? అందుకే నా డిమాండ్ ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసేదాకా నేను ఊరుకోను కూడా, వదిలిపెట్టను కూడా. నాకు ఈరోజు నాకే జరిగింది, రేపు ఎవరికైనా ఏ ఆడపిల్లకైనా జరుగుద్ది అన్యాయం. ఆడపిల్లల విషయంలో వాళ్ళంత నా మీదనే తొందరపడ్డంటే ఎవరి మీదైనా అట్లనే తొందరపడతారు. వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే నేను ఊరుకునేదే లేదు. ఇదంతా మంత్రి గారి సమక్షంలోనే జరుగుతుంది. ఆడపిల్లడు తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. మంత్రి గారి మాట లేనిది అక్కడ అది జరగదు. వీళ్ళందరూ మంత్రి గారి మాటే విన్నారని నేను అనుకుంటున్నాను. ఒక ఆడపిల్ల మీద ఇంత దౌర్జన్యం చేశారు. ఆడపిల్లనే వాళ్ళు కాపాడలేని వాళ్ళు ఊరిని ఏం కాపాడతారు? వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేయాలి. నాకు న్యాయం చేయాలి. గ్రామ ప్రజలందరూ కూడా నాకు ఓటేయాలి, నాకు సహకరించాలి. నేను గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను. మంత్రి గారి మాట లేనిది అక్కడ అది జరగదు. వీళ్ళందరూ మంత్రి గారి మాటే విన్నారని నేను అనుకుంటున్నాను. ఒక ఆడపిల్ల మీద ఇంత దౌర్జన్యం చేశారు. ఆడపిల్లనే వాళ్ళు కాపాడలేని వాళ్ళు ఊరిని ఏం కాపాడతారు? వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేయాలి. నాకు న్యాయం చేయాలి. గ్రామ ప్రజలందరూ కూడా నాకు ఓటేయాలి, నాకు సహకరించాలి. నేను గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను. తీసుకొస్తున్న తరుణంలో మా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి శ్రీమతి రజనీరెడ్డి గారు ఇవాళ పాతర్లపాడు పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఆమె నామినేషన్ వేసిన దగ్గర నుండి కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి యొక్క తొత్తులను పెట్టి ఇవాళ పొద్దున్న నుండి కూడా శ్రీనివాస్ రెడ్డి గారి అనుచరులు కూడా ఆవిడకి పదే ఫోన్ కాల్స్ చేస్తూ విత్డ్రా చేసుకోమని చెప్పి ఆమె మీద ఒత్తిడి చేయడం జరిగింది. ఆమెకి మాయమాటలు చెప్తూ ఆమెని ప్రలోభాలకు గురి చేస్తూ ఆమె ఏమీ ఆలోచించుకోలేని పరిస్థితిలోకి ఆమెను తీసుకొచ్చిన తరుణంలో ఆమె ఒక దగ్గర కూర్చొని ఆలోచించుకునే సమయంలో ఆమె పైన విచక్షణారహితంగా కాంగ్రెస్ అనుచరులు ఆమె పైన దాడి చేసి ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా చెప్పులతో దాడి చేసి ఆమెను అవమానించడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆడబిడ్డల్ని చూస్తే మీకు భయం పుట్టుకొచ్చిందా? అందుకనినా మీ యొక్క తొత్తులకి ఫుల్లుగా మందు దాటించి వాళ్ళకి ప్రలోభాలకు గురి చేసి మా యొక్క అభ్యర్థులపైన దాడి చేసే విధంగా ఇంత హీనంగా మీ బుద్ధిని మీరు వెళ్ళబోతున్నారు. ఎవరైతే జిల్లా కార్యదర్శి ఎవరైతే పార్టీ నుంచి మహిళగా సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు 32% రిజర్వేషన్ కల్పించి మహిళలు మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తున్న
దేశంలో ఎక్కడైతే మనం బతుకుతూ ఉన్నామో ఇక్కడ ఈరోజు దయనీయమైన పరిస్థితి అయితే కల్పించింది. ఏంటి అని అంటే ఒక మహిళని చూడకుండా విచక్షణ లేకుండా చెప్పులతో దాడి చేసిన ఉదంతం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఒక మహిళను కూడా కాపాడుకోలేనటువంటి దయనీయమైన స్థితిలో ఈరోజు మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఒక మహిళ సర్పంచ్గా ఎదగడానికి ఇక్కడ ఓటు వేయడానికి ఓటు అడగడానికి వచ్చిన నేపథ్యంలో ఆమె మీద కాంగ్రెస్ దుండగులు కావాలని కక్ష కట్టి పక్కా ప్లాన్ ప్రకారం చెప్పులతో కొడతారన్న ఎవరన్నా ఏందని ప్రముఖ ముఖ్యమంత్రి గారు ఇక్కడ బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేపథ్యం వహిస్తున్నటువంటి ఖమ్మం జిల్లాలో సాక్షాత్తు ఒక మహిళ మీద చెప్పులతో దాడి చేపిస్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఇది దౌర్భాగ్యమైనటువంటి నేపథ్యం. ఈరోజు ఆమెడకైంది, రేపు మాకైతుంది, రేపు మా అక్కలకైతుంది. ఇలా అన్నీ చూస్తూ ఇది దరిద్రాలన్నీ చూస్తూ మేము భరించాలా? ఎన్ని రోజులు ఇలాంటి వివక్షత చూపిస్తారు? ఇదంతా కాంగ్రెస్ కొమ్ము కాసి మంత్రి గారి నేపథ్యంలో మంత్రి గారి మనుషుల మధ్య జరిగిందనడానికి సాక్ష్యాలు కూడా మేము రేపు పొద్దున మా పార్టీ అధ్యక్షుల వారి సమక్షంలో ఇవన్నీ చూస్తూ ఉన్నారు, పరిశీలనకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము వదిలిపెట్టాం. ఒకదాన్నొకటి అన్నీ పోగు చేసి రేపు పొద్దున గ్రామస్తులందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఒక మహిళా నేత వచ్చి మీకు ఊరు బాగు చేస్తానంటే ఆమె చేసుకుంటారా? ఎంత దౌర్భాగ్యంలో ఉన్నారు. అందరూ కూడా దీన్ని మనసులోకి తీసుకొని మా ఇంటి ఆడబిడ్డ మీద చేసుకున్నట్టుగా భావించి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా తక్షణమే ఆమెకి ఓటు వేసి ఒక సర్పంచ్గా కాదు ఒక మహిళా నేతగా ఆమెని ఈరోజు మనం గెలిపించుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉందని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇదిగో చెప్తున్నాను మీ అందరికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వర్సెస్ అండ్ మళ్ళీ బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆడవాళ్ళకి రక్షణ కల్పించండి అయ్యా బాబు. ముందు వాళ్ళని చెప్పులతో దాడి చేపిస్తారయ్యా, భయభ్రాంతులకు గురి చేస్తున్నారయ్యా అంటే మీకు భయము అనేది ముందే కలుగుతుందన్నమాట బీజేపీ వాళ్ళని చూస్తుంటే. కాబట్టే ఈరోజు మా మహిళని మీరు కాపాడుకోలేమని మీరు అనుకుంటున్నారు. బరాబర్ మేము కాపాడుకుంటాం. ఎంత దూరం అంటే అంత దూరం పోతాం.